హాయ్ ఫ్రెండ్స్, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హింట్స్ అయితే ఇచ్చారు. యష్మి వాళ్ళ ఫాదర్ అయితే గ్రూప్ గేమ్ ఆడద్దు, అలాగే బయట నెగిటివ్ అవుతున్నారంటూ హింట్స్ ఇచ్చారు. అలాగే గౌతమ్ గురించి అందరితో పాజిటివ్గా చెప్పారు. గౌతమ్కి బయట పాజిటివ్గా ఉందని, అతనితో పెట్టుకోవద్దని కే బ్యాచ్కి హింట్స్ అయితే ఇచ్చారు. అలాగే నిఖిల్ వాళ్ళ మదర్ కూడా హింట్స్ ఇచ్చారు. గ్రూప్ గేమ్ ఆడకు, ఇండివిజువల్గా గేమ్ ఆడని చెప్పారు. అలాగే అవినాష్ వాళ్ళ వైఫ్ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈయన కూడా ఈమెకి హింట్స్ ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన హింట్స్ ద్వారా వీళ్ళు గేమ్ అనేది చేంజ్ చేస్తారా లేదనేది కమెంట్ చేయండి. ఈ వారం విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉండడానికి కారణం ఈమె పృథ్వీ వెనకాల పడటం మెయిన్ రీజన్. స్టార్టింగ్ 4 వీక్స్ వరకు ఈమె నామినేషన్స్లోకి వస్తే ఓటింగ్లో టాప్లో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉంది. ప్రెజెంట్ హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటుంది ఈమె. హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ కూడా ఈమెకే ఉంది. ఈమె నా గేమ్ కంటే పృథ్వీ గేమే నాకు ముఖ్యం, నాకన్నా ఎక్కువ ప్రయారిటీ నేను తనకే ఇస్తాను అని అంటుంది. దీంతో ఈమెకు ఓట్లు వేసి ఆడియన్స్ కూడా ఓట్లు వేయడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఈ వీక్ కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉంది. ఈమె ఫాదర్ ఇచ్చిన హింట్స్ ద్వారా మారుతుందా లేదా అనేది చూడాలి. ఇక అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ టెన్షన్ అబ్జర్వ్ చేస్తే టాప్లో ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ 23% దూసుకుపోతున్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో తేజ 19%తో ఉంటే, ఆ తర్వాత ప్లేస్లో యష్మి 16%తో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో అవినాష్ 15%తో ఉన్నాడు. ఇక పృథ్వీరాజ్ అలాగే విష్ణుప్రియ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 14%తో ఉన్నారు. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఏ డిఫరెంట్ అన్అఫీషియల్ వెబ్సైట్ పోల్ చూసినా కూడా అవినాష్ అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా మాక్సిమం డేంజర్ జోన్లో ఉన్నారు. అలాగే ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేస్తే ఎవరికంత ఫ్యాన్ హవా ఉన్నది అనేది ఈజీగా తెలుస్తుంది. అలాగే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్.